హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ప్రణవ్ నాయకత్వం బలమైందని, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ప్రణవ్ పనిచేస్తున్నారని రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హుజూరాబాద్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రణవ్ నాయకత్వంలో పార్టీ ప్రజల్లోకి బలంగా వెళుతుందని, అదే పందాను కొనసాగించి పార్లమెంట్ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ నుండి మంచి ఫలితాలు వచ్చాయని, పార్టీ సంస్థాగత నిర్మాణాల్లో ప్రణవ్ సేవలు బాగున్నాయని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రత్యర్థుల నుండి వచ్చే సవాళ్లను ధీటుగా ప్రణవ్ ఎదుర్కొంటున్నారని, అందరినీ కలుపుకుని పార్టీని ప్రజాప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ప్రణవ్ బలంగా తీసుకువెళ్తున్నారన్నారు. రుణమాఫీ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, సాంకేతిక కారణాల వలన రుణమాఫీ కాని రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామన్నారు. 9 ఏళ్ల అధికారంలో ఉండి చేయలేని పనిని 9 నెలల్లో తాము చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పార్టీ పాడ్లూరు లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో నాయకుడు ప్రణవ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము కానీ, పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ ఈరోజు ఈ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీ నిర్మాణం సంస్థాగతంగా ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం తీసుకొని ముందుకు నేను మీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. 8 నెలల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో కూడా ప్రత్యేకించి సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న సంక్షేమ కార్యక్రమాలని మరి ప్రణవ్ గారి ఆధ్వర్యంలో మరి కార్యకర్తలు, నాయకులు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా ఈరోజు కార్యకర్తల, నాయకులు పెద్ద ఎత్తున విస్తృతంగా మనం చేపట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల వద్దకు తీసుకెళ్ళి 200 యూనిట్ల ఫ్రీ కరెంటే కానీ, ఈరోజు 500 రూపాయలకే మరి గ్యాస్ మొద్దులు, గ్యాస్ సిలిండరే కానీ, ఉచితంగా మహిళా సోదరిమణులకు బస్సు ప్రయాణమే కానీ, అదేవిధంగా 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నిటిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన గత 10 సంవత్సరాల నుంచి ఏ పని చేయకున్నా 8 నెలల కాల హయాంలోనే వారు చేయలేని 9 సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేస్తలేవని అడిగే రీతిలో వారు ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. మరొక మాట మనవి చేస్తూ ఉన్నాం. రైతుల రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అర్హత గల రైతు సోదరుడికి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. కొన్ని సాంకేతిక పరమైన అంశాల వల్ల కొంతమందికి రాలేదని ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చింది. సాంకేతిక పరమైన మరి సమస్య వలన ఇవ్వలేకపోయామో అని చెప్పారు. వాటిని కూడా పరిష్కారం చేసి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఖచ్చితంగా చేయటం జరుగుతుందని మనం చేస్తాం.